హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, కరెంట్లీ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం తరచుగా రైనీ సీజన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తుంటాం. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే డయేరియా, వామిటింగ్ ఇట్లాంటి ప్రజెంటేషన్స్తో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మంది పేషెంట్స్ చూస్తున్నాము. అసలు రైనీ సీజన్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు అవుతాయి, వాటి లక్షణాలు ఏంటి, అండ్ దానికి ట్రీట్మెంట్ విధానాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా రైనీ సీజన్ వచ్చేసరికి వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్ లాగింగ్, అంటే ఈ వాటర్ ఎక్కడైనా ఒక దగ్గర లాగ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్, ముఖ్యంగా మస్కిటోస్ ఎక్కువ పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా ఈ తేమ అనేది ఎక్కువ అవ్వడం వల్ల బ్యాక్టీరియల్ ఓవర్ ప్రొడక్షన్, అంటే బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడానికి ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కువ క్రియేట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా రైనీ సీజన్లో. ఎలా ప్రివెంట్ చేయాలి వీటిని, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ముఖ్యంగా లూజ్ మోషన్స్, డయేరియా, వామిటింగ్ ఇట్లాంటి వ్యాధి లక్షణాలు రాకుండా ఏం చేయాలంటే, ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. ఎస్పెషల్లీగా వాటర్ని బాయిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కంటామినేటెడ్ వాటర్, ఇప్పుడు రైనీ సీజన్లో వచ్చిన వాటర్ మన రెగ్యులర్ తాగే వాటర్లో కంటామినేట్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్లో మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఫుడ్ రెగ్యులర్గా బాయిల్ చేసుకొని తినడం, ఎస్పెషల్లీ రెస్టారెంట్ ఫుడ్స్ అయితేనేమి, బయట దొరికే జంక్ ఫుడ్స్ అయితేనేమి బెటర్ రైనీ సీజన్లో అవాయిడ్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, చాలా రెస్టారెంట్స్ వాటిలలో దే ఆర్ యూజింగ్ ఎక్స్పైరీ అయిన ఫుడ్ వాడడము, అంతేకాకుండా ఏదైనా నాన్ వెజ్ మెటీరియల్ ఏదైతే ఉందో స్టోర్డ్ ఫుడ్ వాడడం వల్ల ఇవి ఇన్ఫెక్షన్స్ దారితీసి డయేరియా, వామిటింగ్తో ప్రజెంట్ అవుతున్నారు. ఇవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చి లూజ్ మోషన్స్, వామిటింగ్ అండ్ కడుపు నొప్పితో బాధపడినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ కాండి. ఎందుకంటే డయేరియాని ఎర్లీగా ట్రీట్ చేయకపోతే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం, అంటే శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల కిడ్నీ పైన ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్ కంట్రోల్ అవ్వకపోతే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యి అండ్ సలైన్ అంటే ఫ్లూయిడ్స్ తీసుకోవడం, అంతేకాకుండా ఇఫ్ రిక్వైర్డ్ అవసరమైతే అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం, అదే కాకుండా ఓరల్ రీహైడ్రేటింగ్ సొల్యూషన్ అండ్ కడుపు నొప్పి అలాంటివి ఉంటే దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే ఎర్లీగా మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ని కంట్రోల్లో తీసుకురావచ్చు. ఇవే కాకుండా ముఖ్యంగా రైనీ సీజన్లో మనం రెగ్యులర్గా డెంగ్యూ, మలేరియాలు కూడా చూస్తూ ఉంటాం. ఇవి నేను చెప్పినట్టయితే వాటర్ లాగింగ్, ఎక్కడైతే వాటర్ అనేది ఒక దగ్గర సోర్స్ అయిందో మస్కిటోస్ గ్రో అయ్యి అవి బైట్ చేసినప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో ఇన్ రైనీ సీజన్ ముఖ్యంగా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాటర్ అండ్ ఫుడ్. అండ్ నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ డిసీజెస్ ముఖ్యంగా రైనీ సీజన్లో ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.